హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ డాక్టర్ కోలా. యూజీసీ నుంచి నకిలీ యూనివర్సిటీస్, ఫేక్ యూనివర్సిటీస్ సంబంధించి లిస్ట్ యూజీసీ సైట్‌లో పెట్టడం జరిగింది. మీరు ఒకవేళ www.ugc.in వెళ్ళినట్టయితే మీరు ఏ యూనివర్సిటీస్ అథెంటిక్ అన్నది తెలుస్తుంది. మనం చూసినట్టయితే దాదాపు 32 యూనివర్సిటీస్ ఫేక్ అని ఎళ్ళాయి ఆల్ ఓవర్ ఇండియా. యూజీసీ సెక్షన్ 2, 3 ద్వారా ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావట్లేదో యూజీసీ వాటిని ఫేక్ యూనివర్సిటీస్ అంటాం. అత్యధికంగా ఢిల్లీలో ఉన్నాయి. ఎందుకు మరి యూజీసీ యూనివర్సిటీస్ ఫేక్ అనేది డిక్లేర్ చేసిందంటే, విద్యార్థులు ఎవరైనా తెలవకుండా అడ్మిషన్స్ తీసుకున్నట్టయితే వారికి ఇబ్బంది కలుగుతుందన్న ఆలోచనతోటి చెప్పడం జరిగింది. నేను 32 యూనివర్సిటీస్ ఏవైతే ఫేక్ ఉన్నాయో అవి మనం చూసినట్టయితే ఇంతకుముందు చెప్పినట్టు యూజీసీ సైట్‌లో ఉంటాయి. అయితే మనం ఒకటి గమనించాలి, ఎప్పుడైనా అడ్మిషన్ తీసుకునేటప్పుడు అది ఆన్‌లైన్ లేదా ఓపెన్ డిగ్రీయా, రెగ్యులర్ డిగ్రీయా అన్నప్పుడు మనం ఒకసారి యూజీసీ సైట్‌లోకి వెళ్ళేసి ఆ యూనివర్సిటీస్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా యూనివర్సిటీస్ సంబంధించి 3 రకాలు యూనివర్సిటీస్ కనిపిస్తూ ఉంటాయి. స్టేట్ రన్ యూనివర్సిటీ అంటే రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం ద్వారా రన్ చేయబడ్డే యూనివర్సిటీస్. దాంట్లో చూసినట్టయితే సెంట్రల్ యూనివర్సిటీస్ కావచ్చు. అదేవిధంగా మనం చూసినట్టయితే రాష్ట్ర పరిధిలో ఉండే రాష్ట్ర యూనివర్సిటీస్. ఓకే. దీంట్లో కూడా మనం తీసుకున్నట్టయితే ఓపెన్ యూనివర్సిటీస్ కూడా ఉంటాయి. సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇగ్నో ఈజ్ ఆల్సో బిగ్గెస్ట్ ఓపెన్ యూనివర్సిటీ. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. రైట్. ఇవి కాకుండా వీటిని మనం స్టేట్ యూనివర్సిటీస్ అంటున్నాం. ఇవి కాకుండా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి. ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే తెలంగాణ, ఆంధ్రాలో తక్కువ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇవి కూడా ప్రభుత్వ అనుమతి పొందిన తర్వాతనే రన్ అవుతాయి. వీటి లిస్ట్‌ని కూడా మనం యూజీసీ సైట్‌లో చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏవున్నాయంటే మీరు యూజీసీ సైట్‌లోకి పోయినప్పుడు అన్ని యూనివర్సిటీస్ ఒక లిస్ట్ ఉంటుంది. తెలంగాణ కొట్టినప్పుడు తెలంగాణ స్టేట్ యూనివర్సిటీస్ యాజ్ వెల్ ప్రైవేట్ యూనివర్సిటీస్. ఇది రెండో రకం యూనివర్సిటీస్. మూడోది వచ్చేసి డీమ్డ్ యూనివర్సిటీస్. సో, మరి అభ్యర్థులు ఎప్పుడైతే ఏదైనా అడ్మిషన్ తీసుకుంటున్నప్పుడు మీకు ఒక క్లారిటీ ఉండాలి. అది స్టేట్ యూనివర్సిటీయా? సెంట్రల్ యూనివర్సిటీయా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రన్ చేస్తుందా? లేదా ప్రైవేట్ యూనివర్సిటీయా? ప్రైవేట్ యూనివర్సిటీస్ అయితే యూజీసీ సైట్‌లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ మన మధ్యప్రదేశ్ తీసుకున్నట్టయితే దాదాపు 40, 50 యూనివర్సిటీస్ ఉన్నాయి ప్రైవేట్. ఇవన్నీ లిస్ట్‌లో ఉంటాయి. తెలంగాణలో ఫర్ ఎగ్జాంపుల్ విజ్ఞాన్ యూనివర్సిటీ, ఆంధ్రాలో ఉంది కేఎల్ యూనివర్సిటీ. ఇవన్నీ లిస్ట్‌లో కనిపిస్తాయి. కాబట్టి ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం కూడా కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్‌కి అనుమతించి అవన్నీ కూడా కనిపిస్తాయి. కాబట్టి మీరు అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఈ లిస్ట్ చూడండి. మనం తీసుకున్నట్లయితే అత్యధికంగా ఢిల్లీలో 12 యూనివర్సిటీస్ ఫేక్ యూనివర్సిటీస్ ఉన్నాయి. కాబట్టి నేను చెప్పినట్టు మీరు సైట్‌లో చూసినట్టయితే మీకు ఏ యూనివర్సిటీస్ ఫేక్ అన్నది తెలుస్తుంది. మనం తీసుకున్నట్టయితే ఢిల్లీలో 12, ఉత్తరప్రదేశ్‌లో 4, ఆంధ్రప్రదేశ్‌లో 2, కర్ణాటకలో 2, కేరళ 2, మహారాష్ట్ర 2, పాండిచ్చేరిలో 2, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ 2, అరుణాచల్ ప్రదేశ్ 1, హర్యానాలో 1, జార్ఖండ్ 1, రాజస్థాన్‌లో 1. వీటి 22 యూనివర్సిటీస్ మీకు www.ugc.fakeuniversities అని కొడితే వస్తుంది. మనం తీసుకున్న ఢిల్లీలో ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ, వొకేషనల్ యూనివర్సిటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఢిల్లీలో ఉంది ఇది కూడా. ఆధ్యాత్మిక స్పిరిచువల్ యూనివర్సిటీ, కర్ణాటక బెంగుళూరు గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ, కేరళలో సెయింట్ జాన్స్ యూనివర్సిటీ, మహారాష్ట్ర నాగ్పూర్‌లో రాజా అరబిక్ యూనివర్సిటీ, ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో గాంధీ హిందీ విద్యాలయ్ యూనివర్సిటీ, అదేవిధంగా ఉత్తరప్రదేశ్‌లో అలీగఢ్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూనివర్సిటీ. సో, ఇది నేను మచ్చుకు మాత్రమే చెప్పడం జరిగింది. మీరు ఒకసారి యూజీసీకి లాగిన్ అయి యూనివర్సిటీస్ చెక్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. చాలా సార్లు ఏమవుతుందంటే ఎవరో మధ్యవర్తి వచ్చి చెప్తే మనము డిగ్రీ వస్తుంది కదా అని చెప్పేసి జాయిన్ అవుతాం. తర్వాత మనం తిప్పలు పడాల్సి వస్తుంది. కాబట్టి బీ అలర్ట్ and don't join in the fake universities. Signing off, Dr. Kola.